హాయ్ వ్యూవర్స్. నేను చెన్నైలో ప్రముఖ గాయని ఎల్ఆరీశ్వరి గారి ఇంట్లో ఉన్నాను. మరి ఎల్ఆరీశ్వరి గారి పాటల ప్రయాణం ఏంటో మనకందరికీ తెలుసు. మరి ఈ ఎల్ఆరీశ్వరి గారి గురించి ఇప్పుడు ఎల్ఆరీశ్వరి గారితో మాట్లాడి మరి జర్నీ ఎన్టీఆర్ గారితో చాలా సినిమాలు చేశారు. అలాగే ఎల్ఆరీశ్వరి గారు పాడిన పాటలు చాలా భాషల్లో ఉన్నాయి. ఆ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం ఎల్ఆరీశ్వరి గారు. నమస్తేనండి. మేడం, ఎల్ఆర్ ఈశ్వరి అంటే అసలు పూర్తి పేరేంటండి? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి అసలు పేరు? అసలు పేరు రాజేశ్వరి. అది ముక్కలుగా చేసి అది రాజేశ్వరి ఎల్ఆర్ ఈశ్వరి అని పెట్టారు. ఓకే. ఆర్ అంటే రాజేశ్వరి అనుకోవాలి. ఎల్ రాజేశ్వరి అని ఉంది. ఓకే. అది ఎల్ఆర్ ఈశ్వరి అని పెట్టేశారు. ఎవరు మార్చారు అది? ఏపీ నాగరాజన్ గారు. ఓకే. తెలుసు కదా, టాప్ మోస్ట్ డైరెక్టర్. ఆయన పిక్చర్లోనే ముందుగా నేను పాడాను. అప్పుడు ఇద్దరు రాజేశ్వరిలు ఉన్నారు కాబట్టి ఈవిడ చిన్న పిల్లగా ఉంది, గొప్పగా వస్తుంది కాబట్టి ఈవిడ పేరు మార్చాలి అని ఆయన మార్చాలి. ఏంటంటే డిఎల్ రాజేశ్వరి అని ఉనింది. ఓకే. డి తీసేసి ఎల్ఆర్ ఈశ్వరి అని పెట్టారు. అవును, చెన్నై అండి. చెన్నై. వాళ్ళు మా నాన్నగారు స్పాన్సర్స్లో వర్క్ చేశారు. మా అమ్మ ఇంటి పని అంతా చేశారు. ఏదో కొంచెం ఆవిడ కూడా పాడుతుంది. బాత్రూమ్ సింగర్స్ లాగా? అలాగా లేదు, పిక్చర్లోనే కోరస్ అంతా కోరస్ పాడేవాళ్ళు. ఓకే. మీరు కూడా కోరస్ నుంచే వచ్చారు కదా? అవును. ఆవిడతో పాటు నేను వెళ్ళాను తోడుగా. అప్పుడు వెళ్ళేటప్పుడు ఈ అమ్మ చాలా బాగా పాడుతుంది, ఈవిడికి ఛాన్స్ ఇవ్వాలని ఏపీ నాగరాజన్ గారు అది వాళ్ళు పిక్చర్ తీశారు. నల్ల ఎడత్ సంబంధం అని ఒక పిక్చర్ తీశారు. అందులో నాకు అవకాశం ఇచ్చారు. 4 పాటలు ఇచ్చారు, పాడాను. అక్కడి నుంచి వచ్చాను 1961. అది వచ్చి పాషమలర్ అని ఒక పిక్చర్, శివాజీ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసేటప్పుడు అందులో నాకు ఒక పాట ఇచ్చారు. ఆ పాటనే వారాయన్ తోడి వారాయో మణపందల్ బంగారు బొమ్మ రావే ఆ పాట ఉంది కదా, అది ఒరిజినల్ నేను పాడాను. ఓకే. హరవలో. అది తెలుగులో ఎవరు పాడారు? అది ఎవరు పాడారో నాకు తెలియదు. అప్పుడు నేను చిన్న. తెలుగులో కూడా చాలా పాపులర్ అండి ఆ పాట. తమిళలో చాలా ఎక్కువ బ్రహ్మాండ పాపులర్. ఇప్పటికీ అది లేకుండా పెళ్ళి అవ్వదు. ఓకే. సంగీతం నేర్చుకున్నారండి మీరు? కొద్దిగా ఎంత కావాలో, సినిమా పద్ధతికి ఎంత కావాలో అంత నేర్చుకున్నాను. గొప్పగా నేర్చుకోలేదు. ఏంటంటే సంగీతం నేర్చుకోవాలంటే సొమ్ము కావాలి. సొమ్ముకి నేను ఎక్కడ పోతాను? అప్పుడు మీకు ఫైనాన్షియల్గా బాగా ఎవరు లేరు కదా. మా అమ్మ, నేను, మా బ్రదరు 4 ఉన్నాము. మా నాన్నగారు చనిపోయారు. ఇదే నాన్నగారు. అంత శ్రమపడి వచ్చాము. ఫస్ట్ పాట పాడినప్పుడు మీ ఏజ్ ఎంత అండి? నాకు ఏజ్ అప్పుడు 17. ఓకే. ఫస్ట్ తెలుగు సినిమా పాట ఏది మీది? నా పేరు సెలయేరు నన్నెవ్వరు ఆపలేరు. ఓకే. అందులోనే ఇలాగ వచ్చింది చూడండి, నా పేరు సెలయేరు నన్నెవ్వరు ఆపలేరు. ఎంబి శ్రీనివాస్ మ్యూజిక్, అందులో ఈ పాట ఇచ్చారు. అది భలే పాపులర్ అయింది. నేను అలాగా పైకి వచ్చాను అంతే. తర్వాత మీకు బాగా పాపులారిటీ వచ్చిన పాటలు తెలుగులో ఏ సినిమాకి, ఏ పాటకి బాగా వచ్చిందండి? ఎక్కువ యాస, ముఖ్యంగా జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత గారి పాటలు, ఎలమ్మ, తర్వాత జయమాలిని గారి పాటలు. జయమాలిని ఇప్పుడే కదా, అప్పుడు విజయలలిత, జ్యోతిలక్ష్మి, కృష్ణ గారి పిక్చర్లో మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త, అందులో కంప్లీట్ నేనే. తర్వాత మన డైరెక్టర్ ఉన్నారు కేఎస్ఆర్ దాస్ గారా? అతని పిక్చర్లు అన్నీ తాత మనవాడు తీశారే, దాసనారాయణ గారు. వాళ్ళ పిక్చర్లు అంతా నేను పాడాను. ఇలాగ పాటలంతా వచ్చింది. తర్వాత ఎక్కడ వాయిస్ విని మన రామారావు గారు
తిరువిక్రమరావు గారు. ఆయన ఈవిడ ఒక అమ్మాయి వచ్చింది, ఆవిడ పిలిచి ఆవిడకి బాగా ఇవ్వాలి ఓకే. అని మంచి మంచి పాటలు. నందమూరి తారక రామారావు గారు ఆయన పిక్చర్లో అప్పుడు ఎప్పుడు వస్తారు, ఒక బిందితో సహా వస్తారు. వచ్చి పాటలంతా విని బాగా పాడింది అని చెప్తారు. ఎప్పుడు ఏ లోటు లేకుండా పాటలు, ఎక్కువ పాటలు ఇచ్చారు. ఎక్కువ పాటలు ఇచ్చారు వాళ్ళు. ఎక్కువ పాటలు ఇచ్చారు. కానీ నాకు తెలీదు, నాకు పేరంతా నాకు తెలీదు. ఓకే. అంతే, నేను పాడాను అంతే నాకు తెలుసు. ఆయన కలిసారా ఎన్టీ రామారావు గారిని ఎప్పుడన్నా మీరు? ఏమండి? ఎన్టీ రామారావు గారిని కలిసారా మీరు? అవును. మొదటిసారిగా ఎప్పుడు కలిసారు? ఎప్పుడంటే అప్పుడప్పుడు మేము రిహార్సల్స్కి వెళ్తున్నాం కదా, అప్పుడు ఆ రామారావు గారు వచ్చేస్తారు. ఓకే. రామారావు గారు వచ్చి పాటలంతా విని ఇది ఇట్లా కావాలి, అది ఎట్లా కావాలని అన్నీ చెప్తారు. అదంతా నేను మనసులో పెట్టుకొని అది నాకు తెలిసింది గొప్పగా పాడానని ఆయన చెప్పారు. అదే నాకు తెలుసు. అంటే మీ వాయిస్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా అలాంటి వాళ్ళకి జ్యోతిలక్ష్మి గారికి కానీ, విజయలలిత గారికి కానీ ఆ ప్రత్యేకత, అది ఎవరు గుర్తించారు అసలు దీన్ని, ఆ ప్రత్యేకతని? ఇది మీ వాయిస్లో ఉండే ఈ జ్యోతిలక్ష్మి గారికి కానీ పాడించవచ్చు. తెలియదండి, నాకు అదంతా తెలియదు. నా చిన్న ఆవిడ, నేను చిన్న ఆవిడ. ఏది వాళ్ళు ఇస్తే, ఏ పాట ఇస్తే ఆ పాట నేను కరెక్ట్గా గ్రహించుకొని అది పాడేస్తాను. అంత అప్పుడంతా ఒక సాంగ్ ఇప్పుడే నేర్పించి ఇప్పుడే తీయాలి అలా కాదు. ఒక పాటకి రిహార్సల్స్ అది మాత్రమే అవుతుంది. ఓకే. 10 రోజులు అవుతుంది రిహార్సల్స్. దానిలోనే మనకు అన్ని బయాడ్ అయిపోతుంది. అంటే ప్రతి పాటకి రిహార్సల్స్ కంపల్సరీ అండి అప్పుడు ఆ కాలంలో నేను చెప్తున్నది ఏంటంటే 61, 62. 61, 62. ఇప్పుడు మేడం అప్పట్లో ఎందుకు అంత 10 రోజులు పాటు రిహార్సల్స్ ఎందుకు చేసేవాళ్ళు అట్లా? అంతా నేర్చుకొని, బాగా చక్కగా నేర్చుకొని కరెక్ట్గా ఖచ్చితంగా పాడాలి. ఓకే. అది అన్నమాట. మంచి స్కూల్కి ఎందుకు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఉంది. చదివేటప్పుడే ఎస్ఎస్ఎల్సి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఎస్ఎస్ఎల్సి వెంటనే వెయ్యరు కదా. 1వ క్లాసు, 2వ క్లాసు చదువుతాం కదా. అట్లాగే బిగినింగ్లో ఈ అని ఫస్ట్ మాట అది నేర్చుకుంటున్నాం. తర్వాత కాకాకి అది తర్వాత చిన్న పద్య. ఈ తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ? తెలుగు మాట్లాడటం అనేది, తెలుగు మాట్లాడడం ఇలాగా కంపెనీకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉండేటప్పుడు నాకు తెలుగు చాలా బాగా వచ్చింది. ఏ భాషలో వచ్చింది మీకు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషల్లోనూ పాడారుగా? అవును. హిందీ హిందీ కూడా పాడాను.